గుడ్ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ అనిల్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. నేను వచ్చేసి వైఫాన్ చేస్తున్నానండి. మాకు ఇక్కడ వచ్చేసి మా బాబు ప్రీ మెచ్యూర్డ్ అండి, అంటే 8 monthsలో డెలివరీ కావడం అయింది. సో ఆయన సరిగ్గా నిలబడడం కానీ నడవడం కూర్చోవడం అట్లాంటివి చేయలేడు చాలా మటుకు. సో ఇక్కడ హైదరాబాద్ బంజారాస్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే అక్కడ బూటా ట్యాక్స్ అనే వ్యాక్సినేషన్ ఇచ్చి మనకు ఫిజియోథెరపీ అన్నది చేయించమన్నారు. సో నేను ఫిజియోథెరపీ వచ్చేసి మా ఆదిలాబాద్లో ఒక 1 month చేయించాను. సో నార్మల్గా వాళ్ళు బై హ్యాండ్ థెరపీ చేసేవారు. సో అక్కడ తర్వాత మేము ఇండియాలో అంటే బెంగళూరు ఇట్లా పూణే ఇట్లా వెళ్ళినాను. అక్కడ సర్చ్ చేశాను. సర్చ్ చేస్తూ ఉంటే మై ఫ్రెండ్ బెంగళూరు ఈ రెఫర్ టు మీ మిషన్ వాక్ హైదరాబాద్. సో నేను ఇక్కడ మిషన్ వాక్ హైదరాబాద్కి వచ్చాను. మామూలుగా వచ్చాను. వచ్చి చూస్తే ఇక్కడ బాగుంది. సో ఇంతకుముందు ప్రీవియస్లీ ఎవరైతే థెరపీ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కనుక్కోవడము కానీ ఇట్లా పర్సనల్గా వెళ్ళి అంటే ఇక్కడ థెరపీకి రాకనే నేను బయటనే వాళ్ళని కనుక్కొని ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా అంటే వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అరే అని నేను మా బాబుని తీసుకొని వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్కు దీపక్ గారికి కలిస్తే వారు రవి సార్ని కలవడం జరిగింది. సో సార్ వచ్చేసి ఏం చేశారంటే ఇంతకుముందు అయితే ఏదైతే ఎంఆర్ఐ స్కానింగ్ను ఎక్స్రేస్ అవన్నీ చూసారు, దాన్ని బట్టి మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు అన్నట్లు. సో దాని విషయంలో మేము ఆదిలాబాద్ నుండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ అక్టోబర్ 9th జాయిన్ అయ్యి ఉండం. అప్పటి నుండి ఇప్పటికీ బాబులో చాలా క్యూర్ ఉంది. అంటే లైక్ స్టాండింగ్ అన్నది ఉంది, కొంచెం వాక్ చేయడానికి స్టెప్స్ వేస్తున్నాడు. సో బ్యాలెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. నన్ను అడిగితే ఒక 2-3 monthsలో మొత్తం నేను అనుకున్న వేలో అబ్బాయి నడుస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అంటే థెరపిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ ఏదో పేషెంట్ వచ్చాడు జస్ట్ ట్రీట్ చేసాము 1.5 hour కదా అని అలా లేకుండా జస్ట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లైక్ మన ఓన్ సిస్టర్ ఆర్ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. పిల్లలు సమ్ టైమ్స్ వాళ్ళు హైపర్ కొట్టినా కానీ గిల్లడం అట్లాంటివి చేస్తూ ఉంటారు పిల్లలు పెయిన్ వచ్చి. సో అట్లాంటప్పుడు కూడా వాళ్ళు నవ్వుతూనే విచ్ చేస్తున్నారు, ఏమాత్రం కూడా సీరియస్ కాకుండా పేషెంట్కు. ఇక్కడ అన్నది మొత్తానికి చెప్పాలంటే ఒక ఫిజియోథెరపీ కాకుండా ఒక లైక్ ఎంజాయ్మెంట్ అట్మాస్ఫియర్లో ఉంది ఇక్కడ ఫిజియోథెరపీ. సో నన్ను అడిగితే ఏంటంటే హైదరాబాద్లో చాలా మటుకు నేను ట్రై చేశాను, అంటే చూశాను లైక్ యూట్యూబ్లోను ఫ్రెండ్స్తో రిఫర్స్తోనూ వెళ్ళాను. చాలా మటుకు బేగంపేటలోను ఇక్కడ మళ్ళీ కుక్కటిపల్లిలోను అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 days ఉన్నాను. దాని తర్వాత చూసాను మళ్ళీ ఇన్పేషెంట్ వీళ్ళు ఏంటంటే లైక్ ఆదిలాబాద్ అక్కడ నుండి ఇక్కడ వచ్చి ఒక 1-2 months కోసం ఎవరు ఇక్కడ మణికొండలో ఉంది కాబట్టి లైక్ ఇది కొంచెం కమర్షియల్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రాపర్టీ దొరకాలంటే అంత ఈజీగా 1-2 monthsకి ఎవరు కూడా రెంటల్ ఇవ్వరు. సో ఇది ఏంటంటే వీళ్ళది ఇన్పేషెంట్ లాగా ఏదైతే ఈ థెరపీ సెంటర్ ఉందో దీని నుంచి జస్ట్ ఒక 200 నుంచి 300 metersలోనే వీళ్ళ ఇన్పేషెంట్ది ఒక అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ నో నీడ్ టు వరీ, రావడము జస్ట్ మన లగేజ్ తీసుకుంటే సరిపోద్ది. ఎవ్రీథింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ జస్ట్ మన కుకింగ్ కోసం అవసరమయ్యేది నో వాటర్ బిల్లును అట్లా వాటర్ చాలా బాగుంది ఫెసిలిటీస్. ప్లస్ పిల్లలు ఇన్ కేస్ నేను ఉండను, నేను మామూలుగా అగ్రికల్చర్ కాబట్టి లైక్ ఇంటికి వెళ్తూ ఉంటాను 1 week అక్కడ ఉండి ఒక 2 days ఇక్కడ ఉంటాను. సో మా మిస్సెస్ గారు ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది కాకుండా వీళ్ళు పికప్ చేసుకోవడం డ్రాప్ చేస్తారు. ఇదైతే చాలా బాగుంది, ఎందుకంటే నాకు ఇంకో పాప ఉంది. సో పాపని ప్లస్ బాబుని ఎట్ టైం క్యారీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళే పికప్ చేయడము మళ్ళీ రూమ్ దగ్గర డ్రాప్ చేయడము ఎనీథింగ్ ఏవి ఉన్నా కానీ నిమిషాల వైద్యులు ఇక్కడ సతీష్ అని ఉన్నాడు సూపర్వైజర్. సో జస్ట్ ఏమన్నా కాల్ చేస్తే తొందరగా రెస్పాండ్ అయ్యి లైక్ ఫ్యాన్ ఇబ్బంది ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ ఎనీథింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దే ఆర్ క్విక్లీ రెస్పాండ్. ఇదొకటి చాలా బాగుంది నాకైతే. అంటే సరే ఇంటి దగ్గర ఉన్న కొన్ని విషయాలు నేను రెస్పాండ్ కాకపోవచ్చు, వీళ్ళు మరీ క్విక్ రెస్పాన్స్తోనే నేను అసలు వీళ్ళని మర్చి అంటే నేను లేని ఫీలింగ్ ఇక్కడ వాళ్ళకి లేదు. వాళ్ళు కూడా ఏం కాల్ చేయడం లేదు. జస్ట్ మా బేబీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త డిఫరెంట్ ఆట వస్తువులు చూసి లైక్ వీడియో కాల్ చేస్తూ నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన నుంచి నన్ను అడిగితే బాబు సపోర్ట్ చేయకుండా వాళ్ళు కేర్ చాలా తీసుకొని వాళ్ళకు ఓపికతో చెప్తే చాలా బాగా ఇప్పుడు 1.5 hour థెరపీ ఒక్కొక్కసారి 2 hours కూడా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పేషెంట్ ఇంప్రూవ్మెంట్ బెటరు. ఇవాళ సపోర్ట్ చేసినట్లు పిల్లాడు రేపు మూడు డిఫరెంట్గా ఉంటుంది. అబ్బాయి ఎర్లీగా లేవడము లేక లేవకపోవడము సంథింగ్. సో ఆ మూడు అబ్బాయి మంచి మూడ్లో ఉంటే 1.5 hour ఫిజియోథెరపీ కాస్త 2 hours కూడా చేస్తున్నారు. సో అది ఒకటి నాకు బాగా ఉంది. మేబీ నేను అనుకుంది ఒక 2 months అనుకున్నాను. సో 1 monthలో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకో 2-3 monthsలో మా అబ్బాయి బై వాకే వెళ్తాడు ఇంటికి. అప్పటి వరకు ఇంటికి తీసుకెళ్ళని ఫిక్స్ అయ్యాను. బట్ ఎనీవా మీరు రావచ్చు ఒకసారి మిషన్ వాక్ గురించి. నేను అడిగేదానికంటే మీరు వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా చూడండి, చూసి ఎన్విరాన్మెంట్ చూడండి. మీరు మామూలుగా రండి, ఎవరిని కలవకుండా వచ్చి చూడండి. ఇక్కడ పేషెంట్ చాలా మంది ఉంటారు. ఈవినింగ్ మార్నింగ్ 8 to
12 o'clock వరకు ఉంటుంది మార్నింగ్ సెషన్, ఈవినింగ్ వచ్చేసి 3 to 8 వరకు ఉంటుంది. సో ఆ టైంలో వచ్చి మీరు డిఫరెంట్ పేషెంట్స్ లైక్ ఓన్లీ చిన్నపిల్లలు కాకుండా లైక్ యాక్సిడెంటల్ కేసెస్, పెరాలసిస్, సో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా కనుక్కోండి, వాళ్ళని కనుక్కుంటారు. ఇప్పుడు నేను ఉన్న అపార్ట్మెంట్లో వచ్చేసి పూణే, బెంగళూరు, ముంబై, కర్ణాటక అన్ని స్టేట్స్లో నుంచి ఉన్నారు. మిషన్ వర్క్ ఇక్కడ ఉండడానికి చాలా మట్టుకు చాలా బెటర్. మనకి ఇది ఒకటి అదృష్టంగా భావించాలి. ఎనీహౌ రవి సార్ ఇంకా మొన్న చెప్పినాడు ముంబైలోనూ నోయిడాలోనూ ఓపెన్ చేస్తామని. వెరీ గుడ్ సార్, మీరు కూడా ఇట్లాంటి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఓవరాల్ అక్రాస్ ద ఇండియా. అదే కాకుండా వేరే స్టేట్స్లో కూడా వెళ్ళాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ టు మిషన్ వర్క్.